నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మా యొక్క మనస్సులను సిద్ధపరిచినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. వాక్యము వింటున్న మాతో నీవు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఈ లోకంలో మనము ఏ విధంగా జీవించాలి అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మెలకువ కలిగి మనము జీవించాలి. ఎందుకు మెలకువ కలిగి జీవించాలి అంటే, క్రీస్తును అంగీకరించినటువంటి నీవు నేను, క్రీస్తును తెలుసుకున్నటువంటి నీ జీవితము నా జీవితమును యొక్క సాతాను మన మీద ప్రభావితం దాడి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దాడి నుంచి మనము తప్పించుకోవటానికి మనం ఎలా ఉండాలి అంటే మెలకువగా ఉండాలి. మనము ఎప్పుడైతే మెలకువ కలిగి ఉంటామో అప్పుడు ఆ దాడి నుంచి మనము తప్పించుకోగలము. అయితే ఎలా మెలకువగా ఉండాలంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఈ లోకములో ఈ శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రస్తుత రోజుల్లో ఎలాంటి వ్యక్తుల మధ్య మనం జీవిస్తున్నామంటే, బుద్ధి లేని ఒక జనాంగము మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఎలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అంటే, బుద్ధిహీనులు జీవించినట్లుగా, బుద్ధిహీనులు ఆలోచించినట్లుగా, బుద్ధిహీనులు చేసినట్లుగా అనేక పనులు చేస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి లోకంలో మనం ఎలా జీవించాలంటే, నిర్భరమైన బుద్ధి గలవారే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. బుద్ధి గలవాడు బండ మీద ఇల్లు కడితే, బుద్ధి లేనివాడు ఎక్కడ కట్టాడు? ఇసుక మీద కట్టాడు. అయితే మనము ఏ విధంగా జీవించాలి అంటే, బుద్ధి కలిగిన వారై జీవించాలి. బుద్ధి ఒకటి ఉంటే సరిపోదు గానీ, మెలకువ కూడా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి, అది కూడా ఎలాంటి బుద్ధి? నిబ్బరమైనటువంటి బుద్ధిని మనము కలిగి ఉండాలి. మనము మాట్లాడేటువంటి మాటలు గానీ, మనము చేసేటువంటి పనులు గానీ ఏ విధంగా ఉండాలంటే, బుద్ధిహీనులు బుద్ధిమంతులు చేసినట్లుగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకములో క్రీస్తును ఎరిగినటువంటి బిడ్డలకు, క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలకు, ఈ లోకాన్ని అనుసరిస్తున్న వారికి మధ్య ఉన్నటువంటి ఒక పెద్ద వ్యత్యాసము ఏంటి అంటే, బుద్ధి కలిగి జీవించటము. అయితే బుద్ధి కలిగి జీవించినటువంటి మనము అనేక సందర్భాలలో, అనేక పరిస్థితులను బట్టి మనము మెలకువగా ఉండలేకపోతూ ఉంటాం. ఉదాహరణకి దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే, ఒక పక్క దేశంలో యుద్ధము జరుగుతూ ఉంటే ఆ యొక్క మేడ పైన తిరుగుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో అతని బుద్ధి, అతని మెలకువ లేకపోవటం వల్ల, అతని బుద్ధిహీనత వల్ల అతడు తప్పు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలేంటి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను ఎలా ఈ లోకంలో జీవించాలి అంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండటం గొప్ప కాదు గానీ, బుద్ధి కలిగి మెలకువగా ఉండటము చాలా గొప్ప విషయము. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనము మన యొక్క క్రైస్తవ జీవితంలో ఎలాంటి జీవితాన్ని జీవించాలి అంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. కాబట్టి ఎవరైతే మెలకువ కలిగి ఉంటారో, ఆ మెలకువ కలిగినటువంటి వ్యక్తులు బుద్ధి కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా జీవించగలగటానికి ఇష్టపడతామో, దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడు మన పట్ల తన కృపను చూపిస్తాడు. దేవుడు మనతో సహవాసము చేస్తాడు. మనము దేవునితో సహవాసము చేస్తాం. ఎప్పుడు? నిబ్బరమైన బుద్ధి గలవారై ఉన్నప్పుడు. బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. మనం చూసినట్లయితే బుద్ధి కలిగి మెలకువగా ఉన్నటువంటి కన్యకలు దేవునితో సహవాసము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరము కూడా నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువ కలిగి జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.